హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అలనాటి రుచులు. ఈరోజు మన ఛానల్లో డ్రై ఫ్రూట్తో కేక్ రెసిపీ అండి. సో ఎమ్మీగా ఉంటుంది. మనం నార్మల్గా కేక్స్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా డ్రై ఫ్రూట్స్తో కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో అది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేను కేక్ మౌల్ తీసుకొని ఆయిల్ అప్లై చేసి పెట్టుకుంటున్నాను. ఆయిల్ అప్లై చేసుకొని గోధుమ పిండి ఉంటుంది కదా అండి, అది చల్లుకుంటున్నాను కేక్ అంటుకోకుండా రావడం కోసం. వన్ అండ్ హాఫ్ కప్ మిల్క్లో ఒక 20 డేట్స్ని నానబెట్టేశాను ఒక 1 అవర్ ముందే. సో దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సో మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం కదా. సో ఇలా ఉండాలి బ్యాటర్. ఇందులోనే ఒక హాఫ్ కప్ ఆయిల్ పోసుకుంటున్నాను. హాఫ్ కప్ ఆయిల్ కూడా పోసుకున్న తర్వాత మిక్సీ పట్టేయాలి మెత్తగా. సో రెడీ అయిపోయింది. నేను కాసేపు పక్కన పెట్టేద్దామండి. సో నేను బౌల్ తీసుకున్నాను. అందులో 1 కప్పు గోధుమ పిండి అండి, అందులోనే 1 స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక 3-4 స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. సో దీన్ని స్ట్రైన్ చేసుకుంటున్నాను. సో ఈ పిండిలో ఈ మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. సో మొత్తం ఇలా కలిసిపోయిన తర్వాత ఇది మిల్క్ మేడ్ అండి, ఒక 2 స్పూన్స్. ఇది ఆప్షనల్ అండి, టేస్ట్ బాగుంటుందని వేసాను. సో మిల్క్ మేడ్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. పిండి కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే అందులో కొంచెం పాలు పోసుకోండి. పిండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది, అందుకే పాలు పోసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను. సో ఇలా ఉండాలండి బ్యాటర్. ఇందులో వెనిలా ఎసెన్స్, 1 స్పూన్ వెనిలా ఎసెన్స్, ఇందులో టూటీ ఫ్రూటీ. ఈ టూటీ ఫ్రూటీ ప్లేస్లో మీరు చాకో చిప్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అండ్ వాల్నట్స్, బాదం సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. సో ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. సో కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కలుపుకోవాలి అలాగా. సో నేను ఈ బౌల్లో వేసేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. స్ప్రెడ్ చేసుకొని ఇలా ట్యాప్ చేసుకోవాలి, లమ్స్ ఏదైనా ఉంటే పోతాయి. సో ఇలా మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాను. సో బ్లూబెర్రీ కూడా ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఇది ప్యాన్లో నేను కొంచెం సాల్ట్ వేసేసి ప్లేట్ పెట్టేసి ఒక 10 మినిట్స్ ముందు ప్రీహీట్ చేసేస్తున్నాను. ఇందులో బౌల్ పెట్టేసి మూత పెట్టేసి ఒక 55 మినిట్స్ ఉంచాలండి దీన్ని మీడియం ఫ్లేమ్లో. సో 55 మినిట్స్ తర్వాత చూడండి ఇలా వచ్చింది. రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. సో నేను ఫోక్ తీసుకొని చూస్తున్నాను, అంటుకోకుండా రావాలి. ఓకే, ఇది అంటుకోకుండా వచ్చిందండి. సో రెడీ అయిపోయింది కేక్. సో దీన్ని ఒక బాగా చల్లారనివ్వాలండి, కూల్గా అయిపోవాలి కేక్. ఒక 1/2 అవర్ పక్కన పెట్టేస్తున్నాను.
హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లగా అయిపోయింది. సో నైఫ్తో ఇలా చుట్టూ కట్ చేసుకుంటున్నాను. సో పైన ప్లేట్ పెట్టి క్లోజ్ చేస్తున్నానండి. రివర్స్ తిప్పితే మనకి కేక్ నీట్గా వస్తుంది. జస్ట్ అలా ట్యాప్ చేస్తే అది అక్కడ ఏమన్నా అంటుకున్నా కూడా వస్తుంది. సో వచ్చేసిందండి, కేక్ అయితే రెడీ అయిపోయింది. సో మళ్ళీ మనం రివర్స్ తిప్పుకుంటే మనకి కేక్ ఇదిగా వస్తుంది. సో ఎమ్మీ కేక్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది కదా. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ కూడా పెట్టండి. చూడండి, వీడియో నచ్చిందా మీకు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.